ఇంట్లో జరిగే కొన్ని మార్పులు భవిష్యత్తులో జరిగే అంశాలను సూచిస్తాయని నమ్ముతుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి, ఇంట్లో ఉన్నట్లుండి చీమలు ప్రత్యక్షం కావడం. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చీమలు కనిపిస్తుంటాయి. మళ్ళీ కాసేపటికే మాయమైపోతుంటాయి. చాలా మంది ఇళ్లలో నల్ల చీమలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో నల్ల చీమలు ఉండడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయానికి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రావడానికి సంకేతంగా పరిగణిస్తారు. అయితే ఇంట్లోకి నల్ల చీమలు రావడం శుభపరిణామంగా భావించాలి అని పండితులు అంటున్నారు. అయితే చీమల ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా చీమల గురించి తెలుసుకోవాలంటే చీమలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఎర్ర చీమలు, నల్ల చీమలు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మంచిదని, ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం శుభం కాదని శకున శాస్త్రం చెబుతుంది. నల్ల చీమలు శనిదేవుడితో సంబంధం కలిగి ఉంటాయని నమ్ముతారు. అందువలన మీ ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తే మీకు ఐశ్వర్యం లభిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. మీ ఇంట్లో నుండి నల్ల చీమలు బయటకు వస్తున్నాయంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న సంకేతాన్ని ఇస్తుందని, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని, కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. నల్ల చీమలు కనిపించడం మంచిదే అయినప్పటికీ కుప్పలు కుప్పలుగా నల్ల చీమలు ఉండడం మంచిది కాదు అని పండితులు అంటున్నారు. మీ పడకగదిలో నల్ల చీమలు కనిపిస్తే మాత్రం మీరు బంగారు వస్తువులను కొనే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు. మీ ఇంటి టెర్రస్ పైన నల్ల చీమలు కనిపిస్తే త్వరలో మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయవచ్చునని సంకేతం. నల్ల చీమలు మీ ఇంటి ఉత్తరం వైపు నుండి బయటకు వస్తే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదే మీ ఇంటి దక్షిణ దిశ నుండి చీమలు బయటకు వస్తే త్వరలోనే మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. నల్ల చీమలు తూర్పు నుండి ఇంట్లోకి వచ్చినట్టు కనిపిస్తే మీరు త్వరలోనే కొన్ని శుభవార్తలను వింటారని సంకేతం. ఇంట్లోకి చీమలు ప్రవేశించేటప్పుడు వాటి నోట్లో గుడ్లు ఉంటే ఇంకా మంచిది అని పండితులు అంటున్నారు. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో బంగారాన్ని ఉంచే ప్రదేశంలో కనుక నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలో కొత్త నగలు కొనుగోలు చేస్తారని అర్థం. అన్నం ఉన్న పాత్రలో నుండి చీమలు రావడం చూస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని అర్థం. అదే పడమటి వైపు నుంచి నల్ల చీమలు ఇంట్లోకి ప్రవేశిస్తే మీరు ప్రయాణం చేస్తారని అర్థం. మీరు త్వరలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని దీని అర్థం. శని రాహువుల రూపంగా పరిగణించబడే చీమలకు పిండిలో పంచదార కలిపి పెట్టినట్లయితే మీకు ఉన్న శని రాహుల దోషాల ప్రభావం నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికి డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి చక్కెర లేదా పిండి వంటివి అందిస్తే మంచి జరుగుతుంది. చీమలు మీ ఇంటి గోడ మీద కింది నుండి పైకి ఎక్కుతుంటే అది మీ జీవితంలో పురోగతికి చిహ్నంగా భావించాలి. అదే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఎర్ర చీమలు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. ఇంట్లో అకస్మాత్తుగా ఎర్రటి చీమలు కనిపించడం మంచిది కాదని పండితులు అంటున్నారు. ఇంట్లో ఎర్రటి చీమలు కనిపిస్తే మాత్రం మీరు డబ్బు కోల్పోతారని సంకేతం. తద్వారా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఎర్రటి చీమలు పదే పదే కనిపిస్తే డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్ట దేవతను పూజించాలి. ఇంట్లోకి ఎర్రటి చీమలు రాకుండా ఉండాలంటే లవంగాలు, నిమ్మకాయ, కర్పూరం మొదలైన వాటిని ఆ ప్రదేశంలో ఉంచండి. అలాగే మీ ఇంటి దగ్గరకి తరచూ పిచుకులు వచ్చి గూడు కట్టుకోవడం అంటే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు రావడం ప్రారంభమవుతుందని భావించాలి. ఇంట్లోకి పావురాలు కానీ పిచుకులు కానీ వస్తున్నాయంటే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని అర్థం చేసుకోవాలి. తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. డబ్బు చేతికి అందుతుంది. తక్కువ సమయంలో మీరు పెద్ద విజయం సాధించబోతున్నారన్నమాట. మీ ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు,
నీరును ఇస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాల్లో చెప్పారు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారంగా గింజలు వేయండి. మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని నమ్ముతారు. అదే ఇంటి ముందుకు 4-5 కాకులు అరుస్తూ ఉంటే ఏదో కీడు జరగబోతుందని సంకేతం. కాకి గనక ఎగురుతూ వచ్చి మన తలపై వాలితే ఏదో చెడు జరగబోతోందని, ప్రాణభయం కూడా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. కనుక కాకి తలమీద వాలిన వెంటనే తలస్నానం చేసి ఏమీ కాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలట. అలాగే మనం బయటకు వెళ్తున్నప్పుడు కాకి మన కుడి వైపు నుండి ఎడమ వైపుకు వస్తే మనం వెళ్లే పని దిగ్విజయంగా జరుగుతుంది. ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి నిల్బడితే మీ కుటుంబానికి శుభగడియలు రానున్నాయని అర్థం. సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం. ఆవు ఇంటి ముందు వచ్చి నిల్చున్నప్పుడు ముందుగా గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం దక్కుతుంది. గోవుకు 5 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని పండితులు చెబుతున్నారు. కావున ఇంటి ముందు గోవు వచ్చి నిల్బడితే ఎదురు చూసేలా చేయకూడదు. వెంటనే గోవుకు ఏదో ఒకటి పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఎప్పుడైనా మీ ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు పెద్దలు. మీ ఇంటి బయట కుక్క మొరిగితే ఇది ఏదో ఒక వ్యాధిని సూచిస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా పెద్ద అనారోగ్యంతో బాధపడవచ్చు. కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. దీనివల్ల మీరు నష్టపోవాల్సి రావచ్చు. ఇక ఇంటి నిర్మాణ విషయానికి వస్తే మీ ఇంటి కిటికీలు పెద్దగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలో నుండి గాలి, వెలుతురు ధారాళంగా వస్తే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లోకి సూర్యకాంతి పడడం భౌతిక జీవితానికి శక్తినిచ్చే వనరు మాత్రమే కాకుండా ఇది ఇంట్లోని వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. గాలి, వెలుతురు బాగా వచ్చే ఇంట్లో ఉండే వ్యక్తులు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.